ఓం శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. బాబా యొక్క మహిమలు అలాగే ఎన్నో ఉన్నాయి. వాటిలో కొంతమంది భక్తుల యొక్క అనుభవాలు మనం చూస్తున్నాం. అలాగే ఒకనొక భక్తుని యొక్క అనుభవం మనం చూద్దాం ఒకసారి. జై శ్రీ సాయినాథాయ నమ. సాయిబాబాను దర్శించినటువంటి కొందరు భక్తులు వారి యొక్క అనుభవాల గురించి మనం తెలుసుకుందాం. ఆ భక్తుల్లో కొందరు అయినటువంటి పార్శ్వమతస్థుడు అనేటువంటి ఒక పెద్ద మనిషి, ఆ యొక్క కథ మనం చూద్దాం. అతనికి ఒక పిచ్చివాడినటువంటి కొడుకు ఉండేవాడు. కొడుకు పరిస్థితి చూసి చాలా దయనీయంగా మారడంతో ఆ తండ్రి కొడుకును ఆ స్థితిలో చూడడం భరించలేకపోయాడు. అందువల్ల కొడుకును తీసుకుని మానసిక రోగుల వైద్యశాలలో ఉంచాడు. ఆ తరువాత అతను సాయిబాబా కీర్తి విని బాబా దర్శనానికి షిరిడీ వెళ్ళాడు. బాబా అతన్ని ఆశీర్వదించి, వెళ్ళు, నీ కొడుకుకి నయమవుతుంది, అతని ఇంటికి తీసుకువెళ్ళు అని అన్నారు. అయితే తన కొడుకును ఇంటికి తీసుకెళ్ళడానికి వైద్యశాల అధికారులు అంగీకరిస్తారో లేదో అతనికి తెలియలేదు. ఆశ్చర్యంగా అతను షిరిడీ నుండి బయలుదేరి చేరుకునేసరికి వైద్యశాల అధికారుల వద్ద నుండి వచ్చినటువంటి ఒక లేఖ అతని కంటపడింది. ఆ వైద్యశాల అధికారులు ఆ లేఖలో అతని కొడుకు బరువు కోల్పోతున్న కారణంగా అతన్ని వేరే చోట ఎక్కడైనా చేర్చడం మంచిదని అధికారులు పేర్కొన్నారు. దాంతో అతడు బాబా ఆదేశానుసారం తన కొడుకును ఇంటికి తీసుకురావచ్చని చాలా ఆనందించాడు. వెంటనే బయలుదేరి వెళ్ళి కొడుకును ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చాక బాబా ఆశీస్సులతో అతని కొడుకు పరిస్థితి చాలా త్వరగా మెరుగుపడి కొన్ని రోజులకు పూర్తిగా కోలుకొని వ్యాపారంలో తండ్రికి సహాయం చేయగలిగాడు. ఒకసారి ఒక ముస్లిం వైద్యుడు షిరిడీకి వచ్చారు. అతను షిరిడీలో ఉండగా ఎందరో అతనిపై ఒక క్రిమినల్ కేసు ఎవరో ఒక అతనిపై క్రిమినల్ కేసు పెట్టి సమాన్లు షిరిడీకి పంపించారు. కేసు విచారణ రేపు అనగా ఆ ముందు రోజు ఆ వైద్యుడు ఆ రోజే బయలుదేరితే మరుసటి రోజు కేసుకి హాజరు కావచ్చు అనే ఉద్దేశంతో బాబా వద్దకు వెళ్ళి షిరిడీ విడిచి వెళ్ళడానికి అనుమతి కోరారు. బాబా అతనికి మరుసటి రోజు వెళ్ళమని చెప్పారు. బాబా ఆదేశానుసారం అతను అలాగే చేసి నిర్ణయించిన తేదీన కాకుండా మరుసటి రోజు కోర్టులో విచారణకు హాజరయ్యాడు. అప్పుడు ముందు రోజు మెజిస్ట్రేట్ బిజీగా ఉన్నందున తన కేసును విచారణకు రాలేదని అతనికి తెలిసింది. తర్వాత ఫిర్యాదుని అతని తరపున సాక్షులను విచారించగా మీదట వైద్యునిపై ఆరోపణ వచ్చినటువంటి కేసు బూటకమని కోర్టువారు ఆ కేసును కొట్టివేశారు. ఒకప్పుడు అనంత్ మహాదేవ్ కులకర్ణి భాషా సంబంధితమైనటువంటి ఒక పరీక్ష వ్రాశారు. ఆ పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి సమయంలో అతను తన తండ్రితో కలిసి 1914లో బాబా సందర్శనార్థం షిరిడీ వెళ్ళారు. బాబా కీర్తి, దయ ఈ అన్నిటి గురించి విన్నటువంటి అనంత్ బాబాను, నేను పరీక్షల్లో ఉత్తీర్ణుడు అవుతానా అని అడిగాడు. ఆ బాబా ఎవరైతే ఉన్నారో అతను నేను సాయిబాబాకు అడుగుతున్నాడు అనమాట, నేను పరీక్షలో ఉత్తీర్ణుడు అవుతానా అని చెప్పి అడిగారు. అందుకు బాబా నవ్వుతూ 114వ ర్యాంకుతో ఉత్తీర్ణత సాధిస్తావు అని అన్నారు. తరువాత అతను బయలుదేరిపోతున్నప్పుడు బాబా అతన్ని పేడాను ప్రసాదంగా ఇచ్చారు. కొన్ని రోజుల తరువాత పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. బాబా చెప్పినట్టే అతను 114వ ర్యాంకు సాధించారు. ఒకప్పుడు పోలీస్ అధికారిపై డబ్బు కాజేశాడనే ఆరోపణ జరిగింది. అతను బాబాను శరణవేడి తన నిర్దోషత్వం నిరూపణ అయితే దర్శనానికి షిరిడీ వస్తానని వాగ్దానం చేశారు. బాబా కృప వలన అతడు ఆ కష్టం నుంచి బయటపడ్డాడు. దాంతో అతని వాగ్దానాన్ని నెరవేర్చడానికి 1910 డిసెంబర్ 8వ తేదీన షిరిడీ వెళ్ళి బాబాను సందర్శించాడు. బాబా అతని ఆశీర్వాదం ఇచ్చారు. ఇలాగే ఎన్నెన్నో కథలు ఏంటని చెప్పగలమండి. సాయిబాబా అద్భుతాలు అనేకం, కోకొల్లలు. ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుంటాం. జై సాయిరామ్. అలాగే ఈరోజు చెప్పబోయే కథ ఒక ముస్లిం రైతు గురించి. ఆ యొక్క ముస్లిం రైతు యొక్క కథ ఏ విధంగా ఉన్నదన్నది ఇప్పుడు మనం చూద్దామండి. ఒక ముస్లిం రైతు తన పొలంలో అభివృద్ధి చేయడానికి 500 రూపాయలు అప్పు చేశాడు. ఆ రుణాన్ని ఎలాగైనా తీర్చాలన్నా ఏం చేయాలి ఏంటి అన్నది అతనికి పాలుపోలేదు. చాలా ఆందోళన పడుతున్నాడు. తన పొలంలో ఒక బావి త్రవ్వినట్లయితే పంటలు బాగా పండుతాయని, తద్వారా వచ్చే ఆదాయంతో తన రుణాన్ని తీర్చవచ్చని తలంచాడు.
అనుకున్నట్లుగానే బావి తవ్వకం మొదలుపెట్టాడు. తవ్వుతున్నప్పుడు మధ్యలో రాయి పడి దాన్ని పేల్చాల్సిన అవసరం ఏర్పడింది. అందుకు అవసరమైనటువంటి పేలుడు పదార్థాలు కొనుగోలు చేయడానికి అనుమతి కోసం 2 సార్లు కలెక్టర్కు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ అతని దరఖాస్తులను కలెక్టర్ తిరస్కరించారు. దీనితో అతను చాలా నిరుత్సాహపడ్డాడు. ఈ స్థితిలో అతను బాబాను సందర్శించి తన మనోవేదనను ఆయనతో విన్నవించుకున్నాడు. అప్పుడు బాబా నానాసాహెబ్ చందోల్కర్ అంటారు, ఆయన్ని రాని నేను అతనితో చెప్తాను అని చెప్పి అన్నారు బాబా. ఆ తర్వాత నానా షిరిడీకి వచ్చినప్పుడు రైతు మళ్ళీ తన విషయాన్ని బాబాకు గుర్తు చేశారు. బాబా నానాతో ఇతని దరఖాస్తుని సిఫార్సుతో కలెక్టర్కి అందజేయి, తద్వారా ఇతని పని పూర్తవుతుందని అన్నారు. బాబా శక్తి సామర్థ్యాల గురించి నానాకు తెలుసు, కానీ అతను తన మనసులో ఆ దరఖాస్తు ఆమోదింపబడిందని అనుకున్నాడు. అయినా సరే అతను బాబా ఆజ్ఞను శిరసావహించి కలెక్టర్ వద్దకు రైతును తీసుకుని వెళ్ళి దరఖాస్తుని కలెక్టర్ ముందు ఉంచి అతని ముందు 2 సార్లు అతని దరఖాస్తును తిరస్కరించబడినట్లు కూడా చెప్పాడు. అప్పుడు కలెక్టర్ పేలుడు పదార్థాలను ఎందుకు ఉపయోగించాలని పట్టుబడుతున్నావు అని రైతుకు అడిగాడు. అందుకు అతను, సాహెబ్, నేను ప్రభుత్వం నుండి 500 రూపాయలు అప్పుగా తీసుకున్నాను. నా వ్యవసాయ క్షేత్రానికి అభివృద్ధిపరిచి ఆ రుణం తీర్చాలని అనుకున్నాను. బావి లేకుండా నేను వ్యవసాయం అభివృద్ధిపరచలేను. పేలుడు పదార్థాలు లేకుండా బావి తవ్వడం పూర్తి కాదు. మీరు అనుమతి ఇవ్వకపోతే నేను ఆ బావిని ఎలా తవ్వగలను, నా రుణాన్ని ఎలా చెల్లించగలను అని కలెక్టర్కు బదులిచ్చాడు. కలెక్టర్ అతని సమాధానంతో సంతృప్తి చెంది అనుమతించారు. నానాసాహెబ్కు సాయిబాబా శక్తి సామర్థ్యాలు ఏమిటో మరొకసారి అనుభవం అయ్యాయి. రైతు బావి తవ్వించుకుని పంటలొచ్చాక రుణం నుండి విముక్తి పొంది సంతోషంగా బాబాకు కృతజ్ఞతలు తెలియజేశారు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. అలాగే ఇంకొక కథను మనం చూద్దామండి. బాబా సంబంధించి ఒక భక్తుడు అప్పుల్లో నుంచి ఏ విధంగా బాబా బయటపడేశారన్నది ఒక కథ చూద్దామండి. ఒక బాబా భక్తుడు చాలా అప్పుల్లో కూరుకుపోయాడు. అతనికి డబ్బు ఇచ్చినటువంటి వడ్డీ వ్యాపారి చాలా సహనానికి గురై తన డబ్బు తనకి ఇవ్వమని ఆ భక్తునికి కోర్టు వారెంట్ పంపించారు. కానీ ఆ భక్తుని దగ్గర ఆ సమయంలో డబ్బు లేదు. కనీసం ఆ మొత్తాన్ని సమకూర్చుకునే మార్గాలు కూడా అతనికి లేవు. ఏది ఏమైనా సరే అతను మాత్రం డబ్బును పొందగలనని నమ్మకంతో ప్రశాంతంగా ఉన్నారు. ఇతని పరిస్థితి ఇలా ఉంటే వడ్డీ వ్యాపారి మాత్రం వేచి ఉండక అతను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. అటువంటి స్థితిలో ఒకరోజు కొంతమంది సాయి భక్తులు ఆ భక్తుని ఇంటికి వచ్చి ఇంట్లో బాబా చిత్రపటాన్ని ఉంచి నామసప్తాహం వారం రోజుల పాటు భగవన్నామ స్మరణ చేయమని సలహా ఇచ్చారు. అందుకు ఆ భక్తుడు సంతోషంగా అంగీకరించడంతో అందరూ కలిసి నామసప్తాహం మొదలుపెట్టారు. అదే మంచి సమయం అని చెప్పి భావించాడు వడ్డీ వ్యాపారి. ఆ భక్తుని ఇంటికి వచ్చి వస్తువులను స్వాధీనం చేసుకోవాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా జప్తు వారెంట్ సంబంధించి దానిని సంపాదించి అలాగే వారెంట్తో సహా భక్తుని ఇంటికి వచ్చాడు. నామ సప్తాహంలో నిమగ్నమైనటువంటి భక్తుడు వడ్డీ వ్యాపారిని చూసి అతని దగ్గరికి వెళ్ళి విషయం తెలుసుకుని, మరేం పర్వాలేదు, మీరు నా ఇంటి నుండి మీకు నచ్చిన వాటిని తీసుకుపోవచ్చు. అప్పుడు నామ సప్తాహం ఇంకా తదితర ఉత్సవాలు జరుపుకోవడానికి నాకు తగినంత చోటు లభిస్తుంది అని ఎంతో శాంతంగా చెప్పాడు. ఆ క్షణాన ఆ వ్యాపారి మనసుపై బాబా ఎంతటి ప్రభావం చూపారంటే అతను తాను తీసుకొచ్చినటువంటి వారెంట్ను తనంతటా తానే చింపి పారేశాడు. అంతేకాదు మళ్ళీ ఎప్పుడూ ఆ భక్తుని వారెంట్ పంపలేదు. అతనిలో అంత మార్పు తీసుకొచ్చినటువంటి బాబా తమనే నమ్ముకున్నటువంటి భక్తుని ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. అది మన బాబా యొక్క గొప్పదనం. ఓం శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్ర 16-17 అధ్యాయాల్లో బ్రహ్మజ్ఞానం కోరుకున్నటువంటి ఒక ధనవంతునితో బాబా ఎలా వ్యవహరించారు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. అలాగే ఒక పేదవానైనటువంటి ఒక భక్తుడు 10 కోట్ల రూపాయలు ఆశించి ఆ కోరికను బాబాకు మొరపెట్టుకున్నాడు. దాన్ని ఏ విధంగా తీర్చాడు
అన్నది ఈరోజు మనం ఈ కథలో తెలుసుకుందాం. ఈ భూమిపై ఆశలేనటువంటి వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఏదో ఒక దానికోసం ఆశపడుతూ ఉంటారు. అందుకోసం తమ సాయశక్తిలో ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలో వారు ప్రపంచం అంతటినీ మోసగించిన బాబా వారిని నిరాదరించరు. అటువంటి వారు తమ దర్బారికి వస్తే బాబా సాదరంగా ఆహ్వానిస్తారు. బాబా సాక్షాత్తు దైవం, ఈ సృష్టికర్త బ్రహ్మ. వారికి ఆద్యంతాలు లేవు కాబట్టి అంతటి మహాత్ముని దర్శనం చేసే ముందు అహంకారాన్ని, అజ్ఞానాన్ని, మొండితనాన్ని, మూర్ఖత్వాన్ని విడిచిపెట్టడం ఎంతైనా శ్రేయస్దాయకం. ఒకసారి ఒక భక్తుడు ఎటువంటి కష్టం లేకుండా 10 కోట్లు సంపాదించాలి అన్న ఏకైక కోరికతో బాబా దర్శనానికి వచ్చాడు. అతని మనసున ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే, ఐశ్వర్యకారిణి అయినటువంటి లక్ష్మీదేవి నిజమైన సత్పురుషుల చెంత నివాసం ఉంటుంది. లక్ష్మి లేకుంటే వారు నిజమైన సత్పురుషులు కాదు అని ప్రగాఢమైనటువంటి నమ్మకంతో అతనిలో ఉన్నది. అటువంటి అతనిలో ఎవరో ఒక వ్యక్తి, సోదరా, అటువంటి సత్పురుషులు షిరిడీలో నీకు లభిస్తారు. షిరిడీలో ఉన్న సాయిబాబా గొప్ప కోటీశ్వరులు, అతని కంటే గొప్ప దయార్థ హృదయులు ఎవరూ లేరు అని చెప్పారు. దీంతో ఆ పెద్ద మనిషి షిరిడీ వచ్చి 3-4 రోజులు అక్కడ ఉండి ప్రతిరోజు బాబా లీలను గమనించసాగాడు. కానీ అతను ఎక్కువగా బాబా ధరించే పొడవాటి కఫ్ని జేబుపై ఆకర్షితుడైనాడు. తమ దర్శనానికి వచ్చేవారు ఎవరైనా సరే బాబా తన కఫ్ని జేబులో చేయి పెట్టి చేతికి వచ్చినంత డబ్బు వారికి ఇస్తుండేవారు. ఎవరో ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళేవారు కాదు. ఇదంతా గమనిస్తున్నటువంటి ఆ పెద్ద మనిషి బాబా వద్ద ఖచ్చితంగా 10 కోట్ల రూపాయలు ఉంటాయని నిర్ధారించుకుని, బాబా, నేను ఎంతో తిరిగినప్పటికీ నిజమైన సత్పురుషులను కనుగొనలేకపోయాను. మీరు ప్రతిరోజు ఎంతో డబ్బు దానం చేస్తారు కాబట్టి మీరు మాత్రమే నిజమైన సత్పురుషుడు లాగా నాకు అనిపిస్తున్నారు. మీ పాదాలలో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని నాకు స్పష్టమవుతుంది. నేను మీ దగ్గరికి వచ్చాను. దయచేసి నాకు కేవలం 10 కోట్ల రూపాయలు ఇవ్వండి, అంతకుమించి నేను మిమ్మల్ని ఏమీ అడగను అని అన్నాడు. అప్పుడు బాబా ఎంతో మధురంగా, ఓ పెద్ద మనిషి, నేను భిక్షాటం చేస్తున్న ఫకీరుని, నా దగ్గర 10 కోట్ల రూపాయలు ఎలా వస్తాయి? నువ్వు ఒక పని చెయ్యి, గొండవలేలో ఉన్నటువంటి గొండవలేకర్ వద్దకు వెళ్ళు అని బదులిచ్చారు. తర్వాత అతని దగ్గరికి రమ్మని పిలిచి అతనిలో చెవులు, నీకు 10 కోట్ల రూపాయలు లభిస్తే గనక అందులో నుండి 1 కోటి నాకు ఇవ్వు. దానితో నేను ఈ ఫకీరు పదవి నుండి బయటపడతాను అని అన్నారు. తర్వాత అతను బాబా వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. మొత్తానికి ఏదో ఒక విధంగా అతను గొండవలేకర్ మహారాజు వద్దకు వెళ్ళి తన కోరికను విన్నవించుకున్నాడు. అది విన్న ఆయన, ఇదేం పెద్ద సమస్య కాదు, కానీ ఈరోజు నువ్వు ఆలస్యంగా వచ్చావు కాబట్టి రేపు రా అని చెప్పారు. మరుసటి రోజు అతను మళ్ళీ మహారాజు వద్దకు వెళ్ళి వారి పాదాల చెంత కూర్చున్నాడు. గొండవలేకర్ మహారాజు అతన్ని, చెప్పు సోదరా, చాలా దూరం నుండి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు. అందుకు ఆ పెద్ద మనిషి, నాకు కేవలం 10 కోట్ల రూపాయలు కావాలని నిన్ననే నీకు చెప్పాను అని అమర్యాదగా చెప్పాడు. మహారాజ్, అవునవును, నేను మర్చిపోయాను. అయితే నీకు కేవలం 10 కోట్ల రూపాయలు కావాలి. ఇదేమంత పెద్ద విషయం కాదు. నేను నీకోసం ఆ డబ్బును ఏర్పాటు చేస్తాను. అంతవరకు నువ్వు ఇక్కడే ఉండు అని అన్నారు. ఈ విధంగా మహారాజ్ మళ్ళీ వాగ్దానం చేస్తూ అతనిని 1 వారం రోజుల పాటు అక్కడే ఉండేలా చేశారు. దీంతో ఆ పెద్ద మనిషికి తాను కోరుకున్నది నెరవేరేటట్లు లేదని కలత చెంది ఏమీ తినకూడదని నిశ్చయించుకున్నారు. అప్పుడు గొండవలేకర్ మహారాజు అతను భోజనం చేసేలా చేసి, నేను డబ్బు కోసం అన్ని ఏర్పాట్లు చేసి వాటిని చిన్న సంచుల్లో పెట్టాను. ఇప్పుడు వాటిని నువ్వెలా తీసుకుని వెళ్తావు అని అడిగారు. పెద్ద మనిషి, నేను వాటిని బండ్లలో తీసుకుని వెళ్తాను. మహారాజ్, 10 కోట్ల రూపాయలు తీసుకుపోవడానికి ఎన్ని బళ్ళు అవసరమవుతాయి? సుమారుగా 100 బళ్ళు అవసరమవుతాయి మహారాజ్. సరే సోదరా, వెళ్ళి 100 బండ్లను తొందరగా తీసుకునిరా. నేను నీకు 10 కోట్ల రూపాయలు ఒకేసారి ఇస్తాను. దీంతో ఆ పెద్ద మనిషి, 1-2 100 బండ్లను నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అని ఆలోచనలో పడ్డాడు. చివరికి అది తన వల్ల సాధ్యం కాదని గ్రహించి, ఏ సత్పురుషులైనా 10 కోట్ల రూపాయలు పొందాలని తన మూర్ఖత్వాన్ని, మొండితనాన్ని విడిచిపెట్టి భారమైన హృదయంతో ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.